First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. సార్ ఒకసారి మన రన్వే మీదకి వచ్చాం ల్యాండింగ్ ఆన్ టైంలో టైర్ బ్లాస్ట్ అయిపోవడం, టైర్ స్కిడ్ అవ్వడం, ఫ్లైట్ పక్కకు జరగడం జరుగుతుంది. ఆయన అట్లాంటివి కూడా అయితే కూడా అవుతాయి. సో దానికి ఏం లేదు. ఇప్పుడు ఒక కేసు నేను చెప్తాను. ఒక పైలట్ వచ్చిండు, టేక్ ఆఫ్ చేసిండు చెప్తాను అది. టేక్ ఆఫ్ చేసి పోయిన తర్వాత ఏటీసీ వాళ్ళు ఒక జీప్ పోయి చెక్ చేస్తారు అనమాట. వాళ్ళు చూసిన ఒక నోస్ వీల్ టైర్ పడిపోయింది. అవునా? పడిపోయింది. అయితే అది డ్యూ టు వేర్ అండ్ టైర్ కావచ్చు, డ్యూ టు డిఫెక్ట్ ఆఫ్ ది మెటీరియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అయితే పడిపోయింది. సో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినారు పైలట్కు, ఐ థింక్ యువర్ నోస్ వీల్ ఇస్ డ్రాప్డ్. సో ఇక దెన్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ ఫర్ ల్యాండింగ్ రావాలంటే ఇప్పుడు టేక్ ఆఫ్ కొరకు మనం 50 tons వెయిట్ ఉందనుకోండి, ల్యాండింగ్ కొరకు 45 tons ఉన్నది. అంటే ఆ 5 tons ఫ్యూయల్ వాడు కన్జ్యూమ్ చేయాలి. యూ కెనాట్ కమ్ అండ్ ల్యాండ్ విత్ 50 tons. సో యూ హ్యావ్ టు కన్జ్యూమ్ దట్ ఫ్యూయల్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ కమ్ బ్యాక్ ఫర్ ల్యాండింగ్. అట్లా వాడు బయట పోయి ఇప్పుడు కొన్ని మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్స్, కొన్ని పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్కి ఏమో ఫ్యూయల్ ఎజెక్షన్ సిస్టమ్ అని ఉందన్నమాట. మనం వాటిని ఎజెక్ట్ చేయవచ్చు, ఫ్యూయల్ సముద్రం మీద ఎక్కడ పోయి చేయవచ్చు. కానీ అటువంటి సిస్టమ్ లేని దగ్గర యూ హ్యావ్ టు ఫ్లై ఫర్ 1 or 2 hours టు కన్జ్యూమ్ దట్ ఫ్యూయల్ అండ్ టు రెడ్యూస్ ది weight of the aircraft to that landing weight. If landing weight, as an example, I said 45 tons unnadi, take off 50 tons unnadi. So 5 tons of fuel you have to consume, and then only you can land. కానీ ఒకవేళ 50 tons ల్యాండ్ అయింది అనుకోండి, టైర్ బ్లాస్ట్ అవుతుంది అప్పుడు? No, aircraft can damage, undercarriage can break also. That's why it's not permitted unless ఫైర్ ఉంది అనుకోండి, ఏం చేస్తాం మనం? టేక్ ఆఫ్ అప్పుడు ఫైర్ వచ్చింది, సో వీ హ్యావ్ టు కమ్ అండ్ ల్యాండ్. యూ కెనాట్ హోల్డ్ ఫర్ టు కన్జ్యూమ్ ఫ్యూయల్. సో అటువంటి సిచ్యువేషన్లో వచ్చి ల్యాండ్ అవుతాడు. మేబీ ఇప్పుడు ఆ ల్యాండ్ అయినప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ పైలట్నో కొంచెం స్మూత్గా ల్యాండ్ అయితే డ్యామేజ్ తక్కువ కావచ్చు, లేకపోతే ఏదంటే డ్యామేజ్ కావచ్చు, అండర్ క్యారేజ్ కెన్ ఆల్సో బ్రేక్. అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఓవర్ వెయిట్ ల్యాండింగ్ తోటి అయితే. ఓవర్ వెయిట్ ల్యాండింగ్ తోటి కొంత ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ కూడా కొంత స్ట్రెస్ అవుతుంది, అన్నెసరీ స్ట్రెస్ అవుతుంది. ది బెస్ట్ పైలట్ అని ఎవరికి వచ్చండి మనం? బెస్ట్ పైలట్ ఎవరిని అనవచ్చు అంటే, మనం లైఫ్ లాంగ్లో వాడు మంచిగా ఫ్లై చేసి ఏమి యాక్సిడెంట్ లేకుండా వచ్చిందంటే, ఇటువంటి ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్ అవుతుంటాయి. బట్ అవన్నీ ఇప్పుడు నాకు ఒకసారి ఇంజన్ ఫైర్ అయింది, ఒకసారి ఏదో ఫెయిల్ అయింది, ఇటువంటివన్నీ మనం సక్సెస్ఫుల్గా ఫ్లై చేసి వచ్చినాం కనుక అటువంటి టైంలో మనకు ఇది బెస్ట్ పైలట్ బెస్ట్ పైలట్ అన్నమాట. సాధారణంగా రన్వే మీద తీసుకొస్తున్నప్పుడు ఎక్కడ కుదుపులు లేకుండా చక్కగా ల్యాండ్ చేసే వ్యక్తికి, అదేవిధంగా ఎయిర్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా, అంటే ప్రయాణికుడికి ఏ ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే వాళ్ళకి ది బెస్ట్ పైలట్ అంటారు. వాస్తవం నాట్ నెసెసరీ, బికాజ్ వన్ పర్టికులర్ ఫ్లైట్ ఇట్ మస్ట్ హావ్ డన్. ఇప్పుడు మనకు ఎయిర్క్రాఫ్ట్లో ఏముంటాయంటే వెదర్ ఒకటి ఇంపార్టెంట్ మనకు, విచ్ కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్ beyond our control. Next thing is any mechanical failure can take place. అది మన చేతిలో ఉండదు. ఆ మెకానికల్ ఇప్పుడు మాకు ఉంది, ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది. హైడ్రాలిక్లో సెకండ్ హైడ్రాలిక్ సిస్టమ్ ఈజ్ దేర్, థర్డ్ ఈజ్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ ఈజ్ దేర్. అట్లా వీ కెన్ మేనేజ్. బట్ దట్ ఇఫ్ యూ కెనాట్ మేనేజ్ ప్రాపర్లీ దెన్ ద ఇన్సిడెంట్స్ హ్యాపెన్, యాక్సిడెంట్స్ కెన్ హ్యాపెన్ ఆల్సో. అదనమాట. అందుకొరకే మేము వీళ్ళకు పైలట్స్కు నేను ఇదివరకు చెప్పినట్టు మొదటి నుంచి వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఈజ్ టు స్టార్ట్ విత్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్. మినిమం 70% హీ హ్యాస్ టు స్కోర్. తర్వాత వాడు ప్రాక్టికల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ పోతాడు, హీ హ్యాస్ టు స్కోర్ అబౌట్ 90%. దెన్ ఓన్లీ హీ విల్ బి క్లియర్డ్. ఎమర్జెన్సీస్ ఇస్ కన్సర్న్ 100%. అట్లా ఉంటేనే వీ సర్టిఫై దట్ yes దిస్ పైలట్ ఇస్ ఫిట్ టు ఫ్లై అని. లేకపోతే వీ గివ్ అడిషనల్ ట్రైనింగ్. ఇవాళ సిమ్యులేటర్స్ ఉన్నాయి, సిమ్యులేటర్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ముందు ఎయిర్క్రాఫ్ట్స్ ఉండే, సిమ్యులేటర్స్ లేకుండే, అప్పుడు ఎయిర్క్రాఫ్ట్స్ మీద కూడా అడిషనల్ ట్రైనింగ్ ఇస్తాం. ది హోల్ ఐడియా ఈజ్ unless one person is up to the required standard, we will not pass him at all. Okay. That is the biggest responsibility with the instructor and examiner. Okay. The bad pilot and ఎవరికైనా వచ్చండి వస్తాయి. ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఇప్పుడు మీకు జ్ఞాపకం అంటే ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కాకుండా ఆయన నేచర్లోనే, ఆయన ట్రైనింగ్లో, ఆయన చేస్తున్న పనుల్లోనే కూడా కొంతమంది ఇర్రెగ్యులారిటీగా ఉంటారు కదా. ఉంటే మేము పాస్ చేయం కదా వాళ్ళను. కొంతమంది డ్రింక్ చేసి వస్తారు. నేను చెప్తాను, నేను
ప్రతి 6 monthsకు వాళ్ళకు ప్రొఫిషియన్సీ చెక్ ఉంటుంది, రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది, గ్రౌండ్ రిఫ్రెషర్ కోర్స్ ఉంటుంది. ఈ 6 monthsలో ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్ చేంజ్ అయినాయా, ఏమైనా ఎక్విప్మెంట్ మాడిఫికేషన్ అయిందా, ఏమైనా అడ్వాన్స్మెంట్ వచ్చిందా, వీటి కొరకని ట్రైనింగ్ ఉంటుంది, గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత ఫ్లైట్ సిమ్యులేటర్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ మీద కూడా చెక్స్ ఉంటాయి ప్రతి 6 monthsకు. మనం ప్రతి 6 months మెడికల్ ఉంటుంది, ముఖ్యంగా వాడు మెడికల్ కూడా పాస్ కావాలి. అదే విజన్ ప్రాబ్లం అని. సార్ ఇది కాకుండా సైకాలజికల్ గా ట్రైనింగ్ ఉంటుంది. ఎస్, ఇవాళ సైకాట్రిక్ టెస్ట్ ఈజ్ ఆల్సో కంపల్సరీ. అన్లెస్ యూ పాస్ సైకాట్రిక్ టెస్ట్ యూ కెనాట్ క్వాలిఫై యాజ్ అ పైలట్. కొంతమంది పైలట్ అది ముందు లేకుండే. సిమిలర్లీ ఈ డ్రింక్ కూడా అప్పుడు మేము ఫ్లై చేసినప్పుడు 40 years బిఫోర్ ఇట్ వాజ్ నాట్ దేర్. బట్ ఆఫ్టర్వర్డ్స్ దిస్ అబౌట్ 25-30 years బిఫోర్ దే హ్యావ్ స్టార్టెడ్ ఆల్కహాల్ చెక్. వాడు బ్రెత్ అనలైజర్ చెక్ అని చేస్తారన్నమాట. యాజ్ పర్ ది రెగ్యులేషన్ యూ షుడ్ నాట్ డ్రింక్ ఇన్ ప్రిసీడింగ్ 12 hours. దాని వి కాల్ ఇట్ బాటిల్ టు థాటల్. టైం షుడ్ బి మినిమం 12 hours అని అంటాం అనమాట. అయితే కూడా మరి ఆ 12 hours ముందు వాడు ఒక డ్రింక్ చేస్తే పర్లేదు, వాడు 2-3 డ్రింక్ చేస్తే దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. అందుకొరకని వాళ్ళకు మేము బ్రెత్ అనలైజర్ టెస్ట్ పెట్టాం అనమాట. Every pilot before the flight has to undergo breath analyzer test, and only if he qualifies only he will go. However, ఏమైంది అంటే వెరీ సివియర్ పనిష్మెంట్ అనమాట. When I was region director, I had to suspend one pilot. రీజన్ ఇట్లే, వాడు పోయేటప్పుడు మంచిగా ఉండే, వచ్చేటప్పుడు వాడు ఫ్లైట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో డ్రింక్ చేస్తారు కదా, వాడు ఏదో ఒక మినీ తీసుకొని తాగినట్టుంది. సో నేను అందుకొరకే అప్పుడు ఐ స్టార్టెడ్ ఏ సర్ప్రైజ్ చెక్. ఎప్పుడో ఒకసారి ఫ్లైట్ రాగానే అందరు క్రూని అందరు చెక్ చేయండి, ఆల్కహాల్ చెక్. డాక్టర్ని పెడుతున్నాను, ఐ యూస్ టు టెల్ దట్ యూ చెక్ ఫర్ ఎవ్రీ. ఇంటర్నేషనల్ ఫ్లైట్ డ్రింక్స్ ఇస్తారు సాధారణంగా, బట్ వేరే ఫ్లైట్స్లో కూడా వన్ కెన్ క్యారీ అండ్ డ్రింక్ ఆల్సో, నో వన్ కెన్ స్టాప్. బట్ అటువంటి సిచ్యువేషన్ రాదు సాధారణంగా. ఇవాళ రేపు వాడు సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అందులో బాటిల్ ఉండేది, వాడు బోనివాడు ఇవన్నీ ఎన్నో ఉంటాయి అన్నమాట. ముందు కొంతమంది అట్లా చేస్తారు, తాగినరు, పట్టుబడ్డరు, జాబులు పోయినాయి, పనిష్మెంట్స్ అయినాయి, ఇట్లా అన్నమాట. సార్ కాక్పిట్లోకి ఎవరైనా రావచ్చా? పైలట్, కో పైలట్, ఎయిర్ హోస్టెస్? ముందు ఓన్లీ వీలే క్రూ were required to come to the cockpit, only should come, no one can come. That is the rule now. ముందు ఏమవుతుందంటే మనకు ఇట్లా మీరు నా ప్యాసింజర్ ఉన్నారు అనుకోండి, ఐ నో యూ వెరీ వెల్. ఎంతోమంది నేను మినిస్టర్స్ను, ఎంపీస్ను కూడా నా కాక్పిట్లో పిలిచినాను. అప్పుడు దెర్ వాజ్ నో సచ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్. సో వీ యూస్ టు జస్ట్ కాల్ ఫ్రెండ్లీ. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ది మా సివిల్ ఏవియేషన్ మినిస్టర్స్ అంతా దే యూస్ టు కమ్ అండ్ సిట్ ఇన్ ది కాక్పిట్. సో ఇట్ వాజ్ ఎ ప్లెజర్ ఫర్ దెమ్, ప్లెజర్ ఫర్ us also to discuss with them and all that. And we are making them to know what are the problems in the cockpit. See, as a chief executive or a minister, he should know. And we used to explain them, sir, this is like this, this is like this, and we explain just so. Ippudu that is not permitted anamata. Okay. So now it has become very, very strict. After that couple of hijackings and all that, they became very strict. No one can enter into the cockpit except essentially required. See, now both the pilots are required there. Konni aircraft lo appudu flight engineer is required. A navigator is required. They are part of the crew. Air hostess is also part of the crew, but air hostess cannot come inside the cockpit while you are taking off or landing. మనం టేక్ ఆఫ్ చేసి మన సీట్ బెల్ట్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు షీ కెన్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డూ యూ వాంట్, మేబీ టీ, కాఫీ ఆర్ వాటర్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ థింగ్. అది ఆర్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, లంచ్ టైం అయితే లంచ్ ఇస్తారు. దట్ ఈస్ ఓన్లీ పర్మిటెడ్. నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అనమాట.